సాక్షి వచ్చేటప్పటికి మనోడే దోచి పెడతేద్దాం. ఈనాడు కిరణ్ వియ్యంకుడికి పోలవరం రాయల రఘు సంస్థ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ పనులు చేస్తున్నందునే భారీ నజరాన ఎడమ కాలువ 5.5A ప్యాకేజీలో మిగిలిన పనులు అంచనా వేయం భారీగా పెంపు 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు పెంచేసిన చంద్రబాబు సర్కార్ కేవలం 20 నెలల్లోనే అంచనా వేయం 444.05 కోట్లు పెంచేయడంపై ఇంజనీరింగ్ నిపుణుల విస్మయం. డీపీటీకి ఇది మరో నిదర్శనమని అభివర్ణిస్తున్న వైనం ఎడమ కాలువ 5వ ప్యాకేజీలో 142.88 కోట్ల విలువైన పనులు 60 కింద 2016లో తొలగింపు. వాటిని నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కి నామినేషన్ అప్పగింత 2024 నాటికి 5.5A ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ 81.63 కోట్లే. దాన్ని 352.6 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబర్ 3న ఉత్తర్వులు అంటే అంచనా వ్యయం 270.97 కోట్ల మేర పెంచేసిన వైనం అవే పనులకు 293.66 కోట్లతో 2024 అక్టోబర్లో 9న టెండర్ నోటిఫికేషన్ జారీ. 4.68% అధిక ధర 307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి అప్పగింత అంచనా వ్యయం పెంచి అధిక ధరలను కట్టబెట్టడంపై అప్పట్లోనే విమర్శలు. ఈ దోపిడీని వియ్యంకులకు పోలవరం శీర్షికన ఫిబ్రవరి 8న బయటపెట్టింది సాక్షి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నాసిరక్